నమస్తే. చైనా మాంజాకు మళ్ళొక గొంతు దిగింది. 20 కుట్లు పడ్డాయి. సింథటిక్ దారం ఎంత డేంజర్ అంటే నేను గతంలో కూడా చెప్పిన ఈ మాట. కత్తికి తక్కువేం కాదు ఆ దారం. ఇప్పుడు ఏమైతుందంటే మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాలల్లా బైకులకు ఇనుప పుల్లలు పెడుతుండ్రు ఇట్లా ముందు. ఈ గ్లాసెస్ ఉంటాయి కదా! గ్లాసెస్ కాడ పుల్లలు పెడుతుర్రు. ఒకవేళ దారం తాకినా మనిషిని దాటుకొని ఎనక్కి వెళ్ళిపోతుంది. మరి హైదరాబాద్లో ఎందుకు ఆ ప్రయత్నాలు చేస్తలేరేమో తెలియదు. ట్రాఫిక్ పోలీసులు చేయాలి అది, కానీ చేస్తలేరు వాళ్ళు కూడా. ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితం సబ్జెక్ట్ కరెక్షన్, ఒక 1.5 మంత్ క్రితం ఇద్దరికి జరిగింది. ఒకరికి ఏమో 20 కుట్లు పడ్డాయి ఒక అబ్బాయికి. అబ్బాయి అంటే నా ఏజే అనుకోండి ఇక. ఇంకొక ఆయనకేమో 16-17 కుట్లు పడినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఒక బాలునికి చైనా మాంజ చుట్టుకొని 20 కుట్లు పడ్డాయి. ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రకటనలు, ఎవరు అమ్మొద్దు నిషేధం అని చెప్తుంది. వీసీ సజ్జనార్ కూడా చాలా వార్నింగ్ ఇచ్చిండు. అవి ప్రదర్శించుకుంటూ వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్ర అయితే అవి పట్టించిన వాళ్ళకు బహుమతి ఇస్తా అన్నాడు. 5,000-10,000 ఇస్తా అన్నాడు. సింథటిక్ దారము, గాజు పెంకలు, కొన్ని కెమికల్స్ కలిపి చేస్తారు. మనము చేతికి చుట్టుకొని ఇట్లా 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 తెంపితే మన చేతులే కట్ అవుతాయి. అది మాత్రం తెగదు. అంత డేంజర్ అది చైనా మాంజా. అసలు ప్రజలకు కూడా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు అని చెప్తాయి, లేకపోతే అధికారులు కూడా ఏం చెప్తారని నాకు అర్థం కాదు. ప్రజలకు కూడా ఉండాలి కదా, వ్యాపారం చేసేటోళ్ళకు కూడా ఉండాలి కదా. సింథటిక్ దారం కాకుండా కాటన్ దారం వాడితే ఎందుకు గాలిపటాలు ఎగరవా? గాలిపటాలు ఆకాశంలో పోయి కొట్లాడవా? క్రాస్ కావా? సింథటిక్ దారంతో క్రాస్ అవుతాయా, కొట్లాడతాయా? ప్రాణాలు పోతున్నాయి. ఏమైపోయిందంటే ఇక ఆకాశంలోకి పోతాయి. అవి పోయిన తర్వాత దానిని కింద వేయాలి కదా వేరే పతంగిని. ఇక్కడ చూసుకుంటూ పోయి అక్కడ చూసుకుంటూ పోయి వెనక వాడడం, లేకపోతే వెనక ఏమైనా ఉంటే దానికి తట్టుకొని పూర్తిగా కిందనే వాడడం, మిద్దెపై నుంచి సజ్జపై నుంచి సజ్జ మీద వాడడం, లేకపోతే ఇట్లా ఈ రకాలుగా జరుగుతున్నాయి. ఇనుప చువ్వల మీద వాడడం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరి ప్రజలు మాత్రం పెద్దలకు ఉండాలి ముఖ్యంగా. పెద్దలకు లేకపోతే పిల్లలు ఎట్లా పాటిస్తారండి? పెద్దలు కూడా ఏమైపోయిందంటే చిన్నపిల్లలాగా తయారైపోయారు. చిన్నపిల్లల కంటే అధ్వానం తయారైపోయారు కొందరైతే. చైనా మాంజా చుట్టుకొని 4 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలు, మెడ చుట్టూ 20 కుట్లంట. చాలా డేంజర్, అది మామూలు డేంజర్ కాదు. ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికీ మార్కెట్లో దొరుకుతూనే ఉంది. చైనా మాంజా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా చైనా మాంజా వాడడం ఆపట్లేదు జనం. ఏం చేయాలి జనంతో? మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం కఠినతరం చేస్తూనే ఉంది. వ్యాపారులకు ఉండాలి, అమ్మేటోళ్ళకు ఉండాలి, కొనేటోళ్ళకు ఉండాలి. మీ ప్రాణాలే పోతాయి కదా. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, అధికారులు హెచ్చరిస్తున్నారు, వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మీరు అయినా కూడా వినకుండా మీరు వాడితే గొంతులు తెగుతాయి, ఇక తెగుతాయి. మరి ఇక ఏం చేస్తాం? జగిత్యాల జిల్లాలో చైనా మాంజా వల్ల 4 ఏళ్ల బాలుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చేరాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇట్లా ఉన్నాయంట. జగిత్యాల ఒకప్పుడు మన ఊర్లలో ఈ కాటన్ దారం కూడా వాడలేదు. మామూలుగా బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, దాంతో ఎగిరేసేది గాలిపటాలు. మనం కూడా ఎగిరేసిన వాళ్ళేం కదా, మరి ఎగిరేది బాగానే. మరి ఇప్పుడు ఏమైందో ఏమో. ఇందుకు జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని ఎస్ఆర్ఎస్సి క్యాంపు దగ్గర ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ అంటే పిల్లగాని పేరు అనే 4 ఏళ్ల బాలుడికి చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలైనాయంట. శ్రీహాస్కు తీవ్ర గాయాలవడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారట. ఎవరు? కుటుంబ సభ్యులు. బాలుడు మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారంట డాక్టర్లు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బాలుడు అంటే ఎంత ఉంటాయి, చిన్న చిన్న నరాలు, గొంతు లేత గొంతు, అది విషమంగా ఉందంట. ఇదిలా ఉండగా చైనా మాంజాతో పతంగులు ఎగరవేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరవేసిన వ్యక్తులనే బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామంటారు. కేసులు నమోదు చేస్తే కేసులకు భయపడుతున్నారు జనాలు. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సిపి సజ్జనార్ గురువారం మీడియాకు వివరించారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం 103 కేసులు నమోదు చేసి 43 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి 1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బాబిన్లు అంటే ఆ బెండలేమో మరిగా, అవి స్వాధీనం చేసుకున్నారట. ఎన్ని కేసులు అయినాయి? 143 మంది మీద కేసులు అయినాయంట. అది 103 కేసులు అయినాయి.
143 మందిని అరెస్ట్ చేశారట. ఇక దానిలో విలువ వచ్చేసి 1 పాయింట్ అంటే 1,24,00,000 ఉంది. ప్రాణాలు ఎట్లా పోతున్నాయి చూడు. మొన్న అయితే ఒక ఫోటో వచ్చింది నెల క్రితం, బండి మీద పోతున్నాడంట, కనిపిస్తుందండి ఎవరికి కనిపించదు అసలు. మామూలుగా పోతారు 60, 70, 50 పోతారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పోతుంటారు. అది ఇట్లా కొట్టేస్తే ఇంత గాయం 2 ఇంచుల లోపలికి పోయింది దారం. అసలు చూస్తే కళ్ళు తిరుగుతాయి అట్లా ఉంది. దాపు 20 కుట్లు పడ్డాయి. ఇంకో మనిషికి ఓ 17, 16 ఆయనకు పడ్డాయి. ఆయనకు దాపు 1 ఇంచు దిగింది, మొత్తం కోసుకుపోయింది లోపలికి, తెల్లగా కనబడుతుంది ఇక్కడ మెడకాడ. ఏం చేయాలి, ఏం కథ? చైనా మాలే అది. ఇక ఆ సంగతి తెలుసు, చైనా మాల ఎట్టుంటుందో మీకు. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊస్తుందో తెలియదు, అది ఏకంగా ప్రాణాలే తీస్తుంది. అయితే మరి మీకు డౌట్ రావచ్చు, మరి సింథటిక్ అంటే అదే చైనా మాంజానే ఎందుకు వాడుతున్నారు, కాటన్ దారాన్ని ఎందుకు వాడతలేరు అంటే వీళ్ళది ఆట కుశాలు. ఇప్పుడు గాలిపటం ఎగిరేసి ఆనందంగా ఎగిరేసుకుంటే మంచిది, దానికి పెద్దగా ఏం ఉండదు. అది కాదు అసలు కథ. ఆకాశంలోకి పోయినాక అవతలని గాలిపటాన్ని కింద వేయాలి, తెంపాలి, వీడి తెంపాలి, ఇవి పోటీలు. ఇవి ఆకాశంలో పోయి ఏంది గాలిపటాలకు కొట్లాట పెడతారు వీళ్ళు. తమాషా ఏంటంటే పిల్లలే కాదు, పెద్ద మనుషులు కూడా అట్లే తయారయ్యారు, పిల్లల కంటే అధ్వానంగా తయారయ్యారు. ఎవరు చెప్తారు నాయన మీకు, నాకు అర్థం కాదు. మీకు ప్రాణాలు పోయినా బుద్ధి రాదు, చచ్చిపోతున్న వాళ్ళని చూసినా బుద్ధి రాదు, ఇట్లా గొంతులు దేగుతున్నా బుద్ధి వస్తలేదు. ఇంకా మీకు ఎవరు చెప్పాలనో మీకే తెలియాలి. ఏదేమైనా ఈ యొక్క చైనా మాంజా సింథటిక్ దారంతో అయితే గొంతులు మాత్రం హైదరాబాద్లో తెగుతున్నాయి.